మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. జూలై మాసంలో 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా. సో ఈ మాసం మెయిన్గా మనం చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఎలా, ఈ వారంలో గ్రహాల ట్రాన్సిట్ ఎలా ఉందో చూస్తే కనుక ఇక్కడ కుజుడు వృషభ రాశిలో సంచారంలో ఉన్నారు. అలాగే రవి బుధులు మిథునంలో, బుధుడు రెట్రగ్రేషన్ వక్ర స్థితిలో ఉన్నారు. ఇక గురువు గారు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో కంటిన్యూ అవుతున్నారు. ఇక శుక్రుడు సింహరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు. రాహు కూడా కుంభరాశిలో, ఇక శని మీనరాశిలో. మొత్తంగా ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా, గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహాల గోచారం ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశులకి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి రాశిలో ద్వితీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి కనిపిస్తాం. ఎప్పుడైతే ద్వితీయంలో శుక్రుడు యొక్క సంచారం ఉందో, ఇన్ జనరల్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి న్యాచురల్గానే అష్టమంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఫైనాన్షియల్ ఫోకస్ అనేది లేకపోవటం, కొన్నిసార్లు కుటుంబ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు రావటం, ఇలాంటి పరిస్థితుల్లో సమ్వాట్ బెటర్గా శుక్రుడి యొక్క సంచారం లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో సమ్ ప్లెజెంట్నెస్కి సంబంధించి కావచ్చు, ఈ 2 విషయాల్లో ఆయనైతే హెల్ప్ చేస్తారు. అదేవిధంగా కుజుడి యొక్క లాభస్థాన సంచారం కూడా వెరీ గుడ్ ప్లానెట్, వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్, వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్ ఫర్ కర్కాటక రాశి. కుజుడు అద్భుతమైన స్థానంలో ఉన్నారు. కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో చాలా వరకు మిగతా గ్రహాల యొక్క నెగిటివిటీని ఆయన తొలగించే ఆస్కారాలు, ఆయన శక్తి మేరకు ఉద్యోగంలో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి, మీ క్రియేటివిటీలో ఏంటి, చాలా మీకు కొన్ని సందర్భాల్లో ఏదో అంటే ఇన్ జనరల్లీ లైఫ్లో చిన్నపాటి పర్వాలేదు అనే ఇదన్నా దొరుకుతుందంటే అది కుజుడు వల్లే. సో 11, 12, 1, 2 స్థానాల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ఆదివారం శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తాం. వారం ప్రారంభం మనం చెప్పుకున్నట్టే లాభస్థానంలో చంద్రుడు మీ రాశ్యాధిపతి కుజుడితో కలిసినారు. అద్భుతమైన ట్రాన్సిట్. వారం ప్రారంభంలో కుజచంద్రుల యొక్క కలయిక అద్భుతమైన ఇక్కడ ఫలితాన్ని ఇస్తుంది. ఇన్ జనరల్గా చాలా సందర్భాల్లో మీరు ఆర్థికంగా బలపడడానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసే ఆస్కారాలు, స్థిరమైన ఆలోచన మీరు పొందే ఆస్కారాలు, మంచి విల్ పవర్ని పొందే ఆస్కారాలు కుజుడి లాభస్థాన సంచారం వల్ల, ఆ విల్ పవర్ వల్ల, ఆ యొక్క ధైర్యం లేకపోతే ఆ యొక్క స్ట్రాంగ్నెస్ వల్ల మీరు ముందడుగు వేయటం, దానివల్ల చాలా వరకు కూడా మీకు ఫేవర్ జరగటం. అయితే ఇక్కడ సోమ మంగళవారాలకు వచ్చేసరికి మెయిన్గా రవి బుధుల యొక్క సంచారం ఏ స్థానంలో జరుగుతుంది. ఇక్కడ కుటుంబ రీత్యా కొన్ని ఖర్చులు కావచ్చు, కొన్నిసార్లు షార్ట్ జర్నీస్ రీత్యా కావచ్చు, కొన్నిసార్లు ఇక్కడ చాలా వరకు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా కొన్ని ఖర్చులు అనేవి మెయిన్గా ఎలివేటెడ్గా కనిపిస్తుంది. అది మెడికల్గానా, సో అలాగే కమ్యూనికేషన్ డివైజెస్, సెల్ ఫోన్స్, కమ్యూనికేషన్ డివైజెస్కి సంబంధించి కొన్ని సార్లు రిపేర్ కావచ్చు, సరిగ్గా పనిచేయకపోవడం కావచ్చు, నెట్వర్క్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి కానీ. సో ఇలాంటి సోమ మంగళవారాల్లో కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక గురువు గారు ఉచ్చ స్థితిలో ఈ రాశిలో సంచారం ఉంటున్నారు. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్. అలాంటి ప్లానెట్ గురుడు చక్కగా ఈ రాశిలోనే ఉంటాం, ఉచ్చ స్థితిలో ఉంటాం. సో జూపిటర్ ఈజ్ ఏ ఆప్టిమిస్టిక్ ప్లానెట్ జనరల్గా. సో కాబట్టి తప్పకుండా కొంత ఆశావాదాన్ని, మంచి కాన్ఫిడెన్స్ని, ఆరోగ్యపరంగా కొంచెం వీళ్ళు ఫోకస్ని పెంచుకునే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి చూస్తే శుక్ర కేతువులు అలాగే చంద్రుడు కూడా సంచారంలో ఉన్నారు. ఇక వారాంతానికి మనం సంబంధించి చూసినప్పుడు
సో సమ్ పేమెంట్స్, సమ్ ఖర్చులు లాంటివి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్గా రవి బుద్ధుల యొక్క సంచారం మాత్రం ఈ రాశికి మెయిన్గా ఈ వారం మనం చెప్పుకోదగిన వాటిల్లో మెయిన్ మైనస్. ఇక్కడ కుటుంబ రీత్యా లేకపోతే కొన్ని విషయాల్లో కుటుంబంలో వారికి హెల్త్ విషయాల రీత్యా ఇలాంటి సమ్ నెగిటివ్నెసెస్. అలాగే బుధుడు కూడా రెట్రగ్రేషన్లో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు పెరగటం, ఈ రెండు ఉన్నాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. కేజింపావు పెసలు, ఒక గ్రీన్ క్లాత్ దానం చేయటం బుధవారం చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్న రవికి బుధుడికి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకున్న ఇంకా మంచి ఫలితం ఉంటుంది. సో అది మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం, నవగ్రహ శాంతి మంత్రాలు చక్కగా అది మీరు చూసి చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.